నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపాలిటీలోని పలు వార్డులను పరిశీలిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క. బీరంగూడ గుట్ట బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈఓఎస్ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కందం గుడిలోని కిరణ్ ఫ్రెష్ చికెన్ సెంటర్ ఆధ్వర్యంలో చికెన్ ఫ్రై, మసాలా, బాయిల్డ్ ఎగ్స్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. బర్డ్ ఫ్లూ వదంతులు వస్తున్న సమయంలో చికెన్ ఎగ్స్ 70 డిగ్రీల కంటే ఎక్కువ వేడి చేసి తినడం వల్ల ఎలాంటి వ్యాధులు రావని తెలిపారు. పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు చికెన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్ ఇష్టంగా తిన్నారు. WHO రూల్స్ ప్రకారం 70 డిగ్రీస్ పైన ఎక్కువ ఉడకబెడితే ఏ ప్రాబ్లం ఉండదు. అందరూ చికెన్ తినొచ్చు, ఏ భయం లేకుండా తినొచ్చు. ఇలాంటి భయం లేకుండా చికెన్ తినొచ్చు. ఎట్లా ఉందన్న ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ వచ్చినప్పటి పరిస్థితి? చాలా లాస్ట్ ఉంది ఇప్పుడైతే. అందుకనే చికెన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. చికెన్ ఇంకా ఎగ్స్, దానివల్లనే పబ్లిక్ భయం ఉండదు అని చికెన్ ఇస్తున్నాం. ఏ భయం లేకుండా తినొచ్చు అందరూ. రెడీ. నమస్కారం అండి, నా పేరు బాలమురుగన్. వెంకటేశ్వర హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నాము. వెన్కాప్ చికెన్ వాళ్ళు ఇవాళ మనకి ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం అరేంజ్ చేస్తారు. WHO రూల్స్ ప్రకారం మనం చూస్తే మనం చికెన్ కానీ గుడ్లు కానీ 70% సెంటిగ్రేడ్లో మనము ఉడికించుకున్నప్పుడు ఎలాంటి రోగాలు ఉండదు. వేడి ఫ్లో ఎలాంటి రోగాలు మనకు ఉండదు. సో మంచిగా ఉడికించి మనం తింటున్నాం. మన భారతదేశంలో మనం చూసినాం అనుకుంటే ఏదైనా మనం బాగానే 100 డిగ్రీ సెల్సియస్లోనే మనం ఉడికించే మనం ఎలాంటి పదార్థమైనా మనం తింటాము. సో అలాంటి ఇది ఉన్నప్పుడు మనకి ఇలాంటి భయాలు ఏమి మనం పెట్టుకోకూడదు. మంచిగానే ఉంటుంది. కంపల్సరీ మనము చికెన్లు, గుడ్లు అన్నీ తినొచ్చు. ఈరోజు మేము కిరణ్ ఫ్రెష్ చికెన్కి వచ్చినామండి. ఈరోజు కొద్దిగా వీళ్ళు యాక్చువల్లీ మేము చికెన్ తింటున్నాము, కానీ ఏంటి ప్రోగ్రామ్ అని చూడడానికి వచ్చినాము. నేను యాక్చువల్లీ చూసిన తర్వాత మనకు ఫ్యాక్ట్ తెలిసింది ఏంటంటే WHO ప్రకారం 70 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి అని అంటే మనం ఇంట్లో వండుకునేది కూడా మంట ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ 70 to 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అనుకుంటున్నాను. సో వీళ్ళు 70 డిగ్రీ సెంటిగ్రేడ్ పెట్టుకున్నారు కాబట్టి నాకు తెలిసి దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ లైక్ చికెన్, వీ క్యాన్ హ్యావ్ ఇట్. అండ్ నేను కూడా ఒకసారి స్నాక్ తీసుకుందామని వచ్చిన. నేను ఒక్కడే కాదు, మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చిన, ఫ్యామిలీని యాక్చువల్లీ తినడానికి అవేర్నెస్ కొద్దిగా పెంచడానికి వచ్చినా అండి. కిరణ్కి థ్యాంక్ యూ. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు, ఇట్లాంటి అవేర్నెస్ తీసుకొచ్చినందుకు. ఎందుకంటే చాలామంది భయపడుతున్నారండి చికెన్ తినడానికి. యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా ప్రోటీన్ కోసం తినమంటూ అంటున్నారు, ఇంకా అవేర్నెస్ ఇస్తున్నారు. కానీ చాలా మంచి ప్రోగ్రామ్ చికెన్. ఇప్పటి నుంచి కొద్దిగా మంచిగా తిని హెల్తీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో నేడు ఉదయం 6 గంటల నుండి మున్సిపాలిటీలోని పలు వార్డులను పరిశీలిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రతి వార్డులో తిరుగుతూ మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ సమస్యలు, ఇంటింటికి చెత్త సేకరిస్తున్నారా లేదా అనే విషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎండాకాలంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భగీరథ స్కీమ్ భాగంగా వాటర్ ట్యాంకులు ఎందుకు నిర్మించలేదని మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించారు. LRS అప్లికేషన్లు త్వరగా పూర్తి చేయాలని, బిల్డింగ్ పర్మిషన్ విషయాల్లో తొందరగా అనుమతులు ఇవ్వాలని, ప్రతిరోజు ప్రతి వార్డులో శానిటేషన్ తప్పకుండా చేయాలని, అందరూ వార్డులో అందుబాటులో ఉండాలని సిబ్బందిని సూచించారు. జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్ నిర్మాణంలో భాగంగా తమ ఉపాధి కోల్పోతున్నామని ప్రజలు కలెక్టర్ కు వివరించారు. ప్రత్యామ్నాయంగా వేరే చోట ఉపాధి కోల్పోకుండా స్థలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఈ రోజు లాస్ట్ రోజని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని ప్రజలకు తెలిపారు. భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గత వారం నుంచి
మున్సిపల్లో ఉన్నటువంటి వార్డులని అదేవిధంగా మనకి గ్రామ పంచాయతీలు కూడా తండాలని వాటిని అన్నింటి కూడా తెల్లవారుజామునే 5 గంటలకి తిరగడం జరుగుతుంది. ఎందుకంటే మేజర్గా వేసవి వస్తుంది. ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా అసలు క్షేత్రస్థాయిలో ఏముంది ఈ తాగునీటి సమస్యని ఇప్పుడు అసెస్ చేసుకోవడానికి ఏమైనా ఉంటే వాళ్ళకి ఆ సమస్యకు పరిష్కారం ఈ సమ్మర్ అంతా కూడా ఉండే విధంగా నీళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఉండే విధంగా ప్రధాన సమస్య ఎజెండాగా అన్నీ కూడా ఇల్లు కూడా ఒక వార్డులు ఎంచుకున్నామంటే ఈరోజు మనం 16-20 వార్డులో చౌటుప్పల్లో ఉన్నాము. ఇక్కడ తిరుగుతున్నామంటే ప్రతి ఇల్లు టచ్ చేసే విధంగా వార్డు మొత్తం కూడా పర్యటన చేస్తున్నాము. గతంలో కూడా మనం భువనగిరి టౌన్లో పర్యటన చేయడం జరిగింది. అదేవిధంగా యావాపూర్ తండా గ్రామ పంచాయతీ కూడా చేయటం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి సమస్యలు నేరుగా తెలుస్తాయి. అధికారులు దగ్గర నుంచి కంటే మీటింగ్లలో రివ్యూల కంటే కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తే నిజంగా ఏ సమస్యలు ఉన్నాయి, ఏం ఫేస్ చేస్తున్నారనేది తెలుస్తుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని అడిషనల్ కలెక్టర్ గంగాధర్ గారు, అదేవిధంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా తహసీల్దార్, డిపిఓ, గ్రామ పంచాయతీలో అయితే పంచాయత్ సెక్రటరీస్ అందరం కలిసి కూడా అధికారులు అందరం కలిసి కూడా తిరుగుతున్నాం. ఎందుకు అంటే ఏ డిపార్ట్మెంట్ సమస్య వస్తుందో తెలియదు. ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ అయినప్పటికీ అది కరెంటు సమస్య రావచ్చు, రేషన్ కార్డు సమస్య రావచ్చు, అదేవిధంగా గృహజ్యోతి సమస్య రావచ్చు. ఏ సమస్య వచ్చినా కానీ ఆ పరిష్కారం కోసం అక్కడికక్కడ రాసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఆల్రెడీ ప్రజాపాలన కింద దరఖాస్తులు తీసుకోవడం, తర్వాత వాటిని పరిష్కరించడం చేసింది. కాబట్టి వాళ్ళకి అవి అందుతున్నాయా లేవా క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. దానిలో భాగంగా వారు ఇతరత్ర సమస్యలు కూడా శానిటేషన్ సమస్యలు, తర్వాత డ్రైనేజ్ సమస్యలు, కరెంట్ సమస్య, రేషన్ కార్డులో యూనిట్స్ లేకపోవటం, కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసుకున్న రాకపోవటం, అదేవిధంగా ఇంటి సమస్యలు కూడా వారు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి ఇందిరమ్మ ఇంటి కోసం, ఈ విధంగా పలు సమస్యలను కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ వార్డులో పర్యటనలో చూస్తే 10 ఇండ్లకు అసలు నీళ్లు రానటువంటి పరిస్థితి, వాళ్ళంతా కూడా కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మరి క్షేత్రస్థాయిలో కూడా వాటర్ మెన్ శంకరయ్య గారికి తెలిసినప్పటికీ వారు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే పైప్ లైన్ సన్నగా ఉండటం వల్ల చాలా తక్కువ నీళ్లు వాళ్ళకి రావడం జరుగుతుంది. సరే, దీనికి శాశ్వత పరిష్కారానికి సమయం తీసుకున్నప్పటికీ మనం దానికి ఇమ్మీడియట్గా ఉన్నటువంటి ఈ 10 ఇండ్లకు కూడా ఆల్టర్నేట్ డే అంటే జనరల్గా రోజు ఇడిచి రోజు నీళ్ళు ఇవ్వడం ద్వారా వాళ్ళు స్టోరేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొద్దిగా ఎక్కువ సమయం 10 ఇండ్ల గేట్ వాల్ ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ సమయం వాళ్ళకి ఇస్తే సన్న పైపు ఉన్నప్పుడు కాబట్టి వాళ్ళకి నిండుతుంది. అంతేకాకుండా ఇంకా అవసరమైతే ట్యాంకర్ కూడా మున్సిపల్ నుంచి సరఫరా చేస్తుంది తప్పితే ఎవ్వరు కూడా ఇది నీటిని కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ భగీరథ నీళ్లు కూడా సురక్షితమైనటువంటి నీళ్లు, అది తెలియక అందరు కూడా ఆర్ఓ వాటర్ అని కొనుక్కోవడం జరుగుతుంది. దానికి మేము ఎప్పుడైతే భగీరథ నీళ్లు విడుదల చేస్తున్నామో ఇక్కడ ఆటో ద్వారా వాళ్ళకి ప్రచారం చేయించి అందరికి కూడా గల్లీ తిరిగి ఈరోజు మంచినీళ్ళు వస్తున్నాయి పట్టుకోండి అంటే వాళ్ళు మంచినీళ్ళకి సంబంధించి బిందెలు మరియు వాటిలలో పట్టుకొని చేసుకొని, కానీ ఒక ప్రయత్నం మాత్రం ఒకటి మాత్రం చేయాలి. అదేంటి అంటే వేడి చేసి చల్లార్చి తాగాలి. ఏ నీళ్ళైనా సరే, అది భగీరథ కావచ్చు, లేకపోతే మీరు కొనుక్కున్నటువంటి నీళ్లు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో వేడి చేసి చల్లార్చి తాగినట్లయితే సురక్షితంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ విధమైనటువంటి గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ ఇతరత్ర కానీ రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో మాతో పాటు ఏఎన్ఎంలు, ఆశాలు కూడా ఎక్కడైనా సరే ఫీవర్ కానీ ఎక్కడైనా సరే సమస్యలు, హెల్త్ సమస్యలు ఉన్నా కానీ వారి దృష్టికి హెల్త్ డిపార్ట్మెంట్ దృష్టికి పోవడానికి కూడా మా ఇంట వారు ఉన్నారు. అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి ఆర్పీలకి పూర్తి స్థాయిలో సమస్యలు తెలుసు. ఈ మహిళా మెప్మాకు సంబంధించిన మహిళా సంఘాలు ఏవైతే ఉన్నారో వారంతా కూడా చురుగ్గా ఉన్నటువంటి సంఘాలు, వాళ్ళకు కూడా వీరందరూ కూడా సుపరిచితం. వాళ్ళ సమస్యలని కూడా వారికి తెలుసు. వారి ద్వారానే సమస్యలను కూడా మున్సిపల్ ఆఫీస్ పోయి దరఖాస్తు పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ఒకరోజు ఒక వార్డు, తెల్లారి గ్రామ పంచాయతీ వీళ్ళని టచ్ చేయాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం పూర్తిగా గ్రామాల్లో మరియు పట్టణాల్లో కదిలింది. అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారాన్ని కూడా ఏవైతే నోట్ చేసుకున్నామో అది 24 గంటల్లో పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఎవరు కూడా ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఉన్నటువంటి మన ప్రభుత్వ వ్యవస్థలైనటువంటి హాస్పిటల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేసే విధంగా అంగన్వాడీలు కూడా, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో బాట పడుతున్నారు. 30,000, 50,000, లక్షల రూపాయల ఫీజులు ఇచ్చి ప్రైవేట్ స్కూల్లో బాట పట్టే వాళ్ళు డెఫినెట్గా ప్రభుత్వ స్కూళ్ళకి రావాలని చెప్పేసి వీళ్ళకి నినాదం ఇస్తూ వచ్చేటటువంటి అకాడమిక్ ఇయర్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ స్కూళ్ళలో చేరే విధంగా కూడా కార్యక్రమం తీసుకోవడం, వాళ్ళకి ఆ వ్యవస్థలపై నమ్మకం కలిగించే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే స్కూళ్ళల్లో చాలా పనులు కూడా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద చాలా వర్క్స్ అయిపోయినాయి.
కాబట్టి అన్నీ కూడా వారు అనుకుంటున్నట్టు టాయిలెట్ సమస్యలు కానీ ఈ సమస్యలు కానీ చాలా తగ్గిపోయినాయి. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళకు పంపినట్లయితే డెఫినెట్గా వాళ్ళ యొక్క విద్యనే మెరుగుపడటమే కాకుండా పూర్తి స్థాయిలో వారికి మంచి నాణ్యమైనటువంటి విద్యే కాకుండా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో లభిస్తుందని బలంగా నమ్మేటటువంటి వ్యక్తిని డెఫినెట్గా వచ్చేటటువంటి అకాడమిక్ ఇయర్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ స్కూల్లో చేరాలని చెప్పి కూడా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్తగూడ మండలం గుండం గ్రామంలో శివరాత్రి వేడుకల సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న చిన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధిలోకి తీసుకువస్తామని, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామక్క గుడికి దేవుడి దగ్గరికి వచ్చినటువంటి మన భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి అత్యంత పురాతనమైనటువంటి శివుడు ఉన్నటువంటి దేవాలయం, కానీ చాలా రోజులుగా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి. అటొక దిక్కు రామక్క గుడి ఉంది, ఇటొక దిక్కు శివుడి గుడి ఉంది. ఇక్కడికి కూడా మరి ఇటు మన కొత్తగూడ, గంగారం, గూడూరు, నర్సంపేట, ఖానాపూర్, నల్లబెల్లి మండల వాస్తవ్యం కూడా వస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా భక్తులకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆ తల్లుల యొక్క దేవుడి శివుడి యొక్క శివ పార్వతుల యొక్క దీవెనలు మనందరి మీద, మీ అందరి మీద ఉండాలని, మీరందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈసారి భక్తుల కోసం ప్రత్యేకంగా మరి స్నానాల కోసం 25 లక్షలతోటి మెట్ల నిర్మాణం, అదే విధంగా షెడ్ కూడా నిర్మించడం జరిగింది. రాబోయే కాలంలో ఈ ప్రాంతాన్ని అత్యంత వైభవంగా మరి ముందుకెళ్లే విధంగా ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఎప్పటి నుంచో ఈ ప్రాంతంతో, ఇక్కడ రామక్క మన శివాలయంతో, గుండం తీర్థంతో మనకు చాలా అనుబంధం ఉంది. కాబట్టి ఈ యొక్క రోడ్డు కూడా డబల్ రోడ్ అయ్యే విధంగా రాబోయే రోజులలో తొందరలోనే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నల్లబెల్లి మరి ఏదైనా ఇటు మరి ఇటు కొత్తగూడ కూడా కలిసినట్టుగా డబల్ రోడ్ కూడా నిర్మాణం అవుతుంది. ఇట్లా వచ్చి అట్లా పోయేటట్టు, అట్లా వచ్చి ఇట్లా పోయేటట్టు. తర్వాత ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవన్నీ చూసుకొని రాబోయే జాతర వరకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి శివపార్వతులు మరియు రామక్క భక్తులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం, నమస్కారం. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం రేపల్లెవాడ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రణాళిక వివరాలను కలెక్టర్ లబ్ధిదారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామంలో రైతులు ఎటువంటి పంటలు పండించుకుంటున్నారో, దిగుబడి ఎంత వస్తుందో, గ్రామాల్లో ఇతర సమస్యల గురించి కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు ఎలా కట్టుకోవాలి అనే పూర్తిగా లబ్ధిదారులకు ప్రభుత్వం అందించిందని అన్నారు. సొంత ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి స్థాయిలో సమర్థతతో వినియోగిస్తూ నాణ్యతతో కూడిన ఇంటి నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఇంటి నిర్మాణం ప్రణాళిక, ఎంత ఇసుక అవసరం, ఎంత సిమెంట్, ఇటుక కావాలి మొదలగు అంశాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే మేస్త్రీలు తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని, నాణ్యతతో కూడిన పరికరాలు తక్కువ ధరకు కొనుగోలు చేసేలా చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఎన్కూరు మండల తహసీల్దార్ శేషగిరిరావు, ఎంపీడీఓ రమేష్, రేపల్లెవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ అధికారులు పాల్గొన్నారు. మా ఇంట్లో ఉండేలాగా మనం కట్టుకోవచ్చు. ఈ అనుభవం అందరికి ఉండాలమ్మా. ఎలా నాకు ఉండలేదమ్మా, నేను ఎప్పుడు నా సొంత చేతులతో ఇల్లు కట్టుకోలేదు. కట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇటుకలు ఎన్ని పోతాయి, ఇది ఎంత పోతుంది, ఆ మేస్త్రి మనకి ఏమైనా వేరే రకంగా చెప్తున్నాడా, మంచి మేస్త్రినా కాదా, మనకి ఇవన్నీ తెలుస్తాయి. తెలియని వాళ్ళకి ఒకసారి చెప్పితే, ఒకవైపు అధికారులు, ఒకవైపు మీరు, ఒకవైపు మేస్త్రీలు, ముగ్గురికి మనం మన జిల్లాలో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం అమ్మ. ముగ్గురు కలిసి మనం ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే ముగ్గురు కలిసి పని చేయాలి. అందుకే అవగాహన సదస్సులాగా అందరికీ పెట్టుకుంటూ పోతున్నాం అమ్మ. ఈ సభ ఉద్దేశం ఏంటంటే 3 నెలలు ఇల్లు కట్టుకోవడానికి పునాది ఎంత తీయాలి, దాంట్లో సిమెంట్ ఎంత పోతుంది, దాంట్లో ఇసుక ఎంత పోతుంది, దాంట్లో రాళ్ళు వేసేవి ఎంత వేస్తాం, స్టీల్ కడుతున్నాం, స్టీల్ మార్కెట్లో ధర ఎంత, ఎటువంటి స్టీల్ మనం తెచ్చుకుంటున్నాం, ఏ ట్రేడర్ దగ్గర మంచి రేట్ ఉంది, వాడి దగ్గర మనకి మంచి రేట్ లేకపోతే మంచి రేట్ దగ్గర తెచ్చుకోవాలి. అక్కడ కూడా 10,000 కాపాడామనుకో. పాత పేపర్లు చూసారా?
పాత పేపర్ చూసావా, అది ఒకే రిక్వెస్ట్, పాత పేపర్ ఫస్ట్ తిప్పండి. రెండోది మొత్తం టాపిక్ మొదలేయండి. కష్టంగా కొన్ని ఉంటాయి, ఫిజిక్స్లో న్యూటన్స్ లాస్ ఏమైనా ఉంటాయి, కూర్చోండి. న్యూటన్స్ లాస్ ఏమైనా ఉంటాయి కదా, ఇందా ఫిజిక్స్లో ఏంటి, ఇసుక ఎన్ని బస్తాలు, ఇవన్నీ మనకు తెలియక మనం 1,00,000 2 లక్షలు వృధా చేసుకుంటాం. ఇల్లు కూడా కొంచెం ఊతూ ఉంటుంది. దర్శనమే కావాలంటే రండి, సంతోషంగా కలుస్తాం, మేము చేయగలిగింది చేస్తాం మళ్ళీ. సరేనమ్మా? రైట్ అమ్మా, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కట్టుకోబోయే అద్భుతమైన ఇళ్ళని కూడా అభినందిస్తున్నానమ్మా. ఒకటే గుర్తుపెట్టండి, గృహప్రవేశానికి ఒకరిద్దరు ఇన్విటేషన్ చేయండి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ గ్రామం పెద్ద చెరువు దగ్గర అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దుర్గా భవానీ మాత సహిత నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో 2 రోజుల శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల మధ్య కళ్యాణ మహోత్సవం కనుల పండుగ జరిగిందని మాజీ చైర్మన్ అన్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ, మా తాతల కాలం నుండి నాగులమ్మ గుడి ఉండేది. దాని తర్వాత గుడిని పునర్నిర్మాణం చేసుకుని దుర్గా భవానీ మాత శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో కట్టుకుని సముద్రం అయిపోయి 2 సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఈ ఆలయంలో మొదటిసారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకున్నాం. మొదటి రోజు శివరాత్రి పురస్కరించుకుని సుమారు 800 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రెండో రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. కళ్యాణం అనంతరం వేలాది మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ స్వామి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ పెద్దల సహకారాలతో అన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకుంటామని తెలిపారు. పర్వదినాన్ని పురస్కరించుకొని తేదీ 26/2/2025 మాఘబహుళ త్రయోదశి బుధవారం రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ దుర్గా భవానీ మాత సహిత నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ తుమ్మల పాండురంగారెడ్డి గారి ఆధ్వర్యంలో దేవాలయంలో సామూహిక రుద్రాభిషేకములు నిర్వహించబడినవి. అత్యంత వైభవంగా రుద్రాభిషేకాలు నిర్వహించబడినవి. తదనంతరము రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకం నిర్వహించబడింది. మాఘబహుళ చతుర్దశి గురువారం రోజు శివపార్వతుల కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించబడింది. తదుపరి 12:30 అన్నప్రసాద వితరణ జరిగింది. ఆ కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి శివానుగ్రహం పొందుతూ ఉన్నారు. ఈ దేవాలయము నిర్మించి 2వ సంవత్సరం జరుగుతున్నది. దినదిన అభివృద్ధి చెందుతూ తుమ్మల పాండురంగారెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అమీన్పూర్ గ్రామంలో గత ఎప్పటి నుంచో పెద్దల ఇక్కడ నాగదేవత దేవాలయం ఉండేది. ఆ నాగదేవత దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి నాగలింగేశ్వర స్వామి దేవుడు జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మొదటి సంవత్సరము ఈ టెంపుల్లో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం నిన్న ఒక 500 నుంచి 600 మంది భక్తులు వచ్చేసి ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. ఈరోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ దేవస్థానం భాగస్వాములు ఈ నిర్మాణం అయ్యేంత వరకు, ప్రతిష్ట చేసేంత వరకు కూడా ముందుండి నడిపించినందుకు ప్రత్యేకంగా పేరున గ్రామ పెద్దలకు కూడా సత్యరెడ్డి మామకు, రామన్నకు, గోపాల్ గారికి, జగన్నాథ తాతకు, అలాగే బాలరాజు గారికి, కృష్ణ గారికి, దాసన్న గారికి, యాదగిరి గారికి, ప్రతి ఒక్కరికి, ఇంకా చాలామంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి పేరున వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రసిద్ధిగాంచిన నాగలమ్మ దేవాలయము, నాగలింగేశ్వర స్వామిగా దేవాలయాన్ని నిర్మించుకోవడం ఇది ప్రసిద్ధిగాంచిన దేవాలయం కాబట్టి ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా ఇక్కడ ఏదైతే మనం కోరుకుంటామో అది తప్పకుండా నెరవేరుతూ ఉంది. కాబట్టి భక్తులు పెరుగుతూ ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేవాలయాన్ని ఇంకా పంతులు కూడా సౌకర్యార్థం ఉండడానికి కూడా ఇక్కడ వాళ్ళకు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళి ఈ దేవాలయాన్ని ఇంకా చాలా డెవలప్ చేసే విధంగా అందరి సహకారంతో ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తాము.
సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం బీరంగూడ గుట్ట బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈవో సిస్టర్ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్ పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్న బీరంగూడ గుట్ట బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవానికి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణాన్ని నిర్వహిస్తున్న వేళ తిలకించేందుకు వచ్చిన వేలాది మంది భక్తులు ఆలయ ఈవో సిస్టర్ ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి 5 రోజుల బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గత 3 రోజులుగా దాదాపు 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందరిపైన పరమశివుని ఆశీర్వాదం ఉండాలని అన్నారు. కార్యక్రమంలో వేద పండితులు, పలు నాయకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా మరి ఈరోజు శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి ఈరోజు శివపార్వతుల కళ్యాణము చేయడం జరిగింది. ఈ శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. మరి దీనికి ఇక్కడ భక్తులు కూడా చాలామంది ఇచ్చేశారు. మరి భక్తులకు కూడా ఇక్కడ వారికి మరి కళ్యాణం జరగగానే వారి అక్షంతలు కూడా వేసి స్వామివారిని వారు అందరూ దర్శించుకుంటున్నారు. మరి ఆ స్వామివారికి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ వారికి ఎల్లవేళలా దేవుని ఆశీర్వాదం ఉండాలని, అష్టైశ్వర్యాలు వాళ్ళకు కలగాలని మేము ఆ దేవునికి భక్తుల మరి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా 2వ రోజు కళ్యాణం జరిగింది. 2వ రోజు సాయంత్రం 6 గంటలకు, ఈరోజు సాయంత్రం 6 గంటలకు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఈ రథోత్సవ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాము. మరి రథోత్సవ కార్యక్రమంలో మరి చాలా మంది భక్తులు ఇచ్చేస్తారు. ఇంచుమించు 10,000 మంది భక్తులు ఇచ్చేస్తారు. దీనికి మరి పోలీసు వారు కూడా 100 మంది వారు ఈ యొక్క ఏర్పాట్లు ఇచ్చేస్తారు. ఈ యొక్క రథోత్సవంలో తాడు ద్వారా ఈ గుడి చుట్టూ రథము తిరుగుతుంది. ఈ రథంలో కళాకారులు చాలామంది కేరళ బ్యాండ్ కానీ, కోలాటలం కానీ, చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రథోత్సవము సాయంత్రం ముగియగానే రేపు మళ్ళీ 3వ రోజు రేపు వసంతోత్సవం, రేపటికి 4వ రోజుకు వసంతోత్సవ కార్యక్రమం ఉంటుంది. మరి రేపటి కార్యక్రమం కూడా ఈ యొక్క వసంతోత్సవంలో మరి ముంగటనే కొత్తగా ఈ మధ్యనే కోనేరు గుట్ట, గుండం గుట్ట ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కోనేరులోనే మరి యొక్క రథోత్సవంలో భాగంగా మరి స్వామివారిని, అమ్మవారిని కూడా అక్కడ మరి యొక్క రథోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి రేపటి కార్యక్రమం కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి యొక్క బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానం తరఫున ఆలయ చైర్మన్గా, ఆలయ కమిటీ తరఫున భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. నిన్నటి నుంచి 4 లక్షల మంది దర్శించుకోవడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల వారు దర్శనం చేయడానికి వస్తారు. ఈరోజు 1 లక్ష మంది దాకా వస్తారు. మరి మొత్తం మీద మాకు ఈ యొక్క రేపటి ఈ రోజుతో కంప్లీట్గా 5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని మాకు ఈ యొక్క ఏదైతే ఎంట్రీ బ్రహ్మోత్సవాల సందర్భంగా 3వ రోజైన ఈరోజు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా మా దేవాలయ అర్చకుల ద్వారా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అన్నప్రసాదం కూడా మంచి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి లోటుపాటు లేకుండా కళ్యాణం బ్రహ్మాండంగా అతివేగంగా నిర్వహించడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన 3 నుంచి 3.5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు మాకు అంచనా వచ్చింది. ఈ సందర్భంగా వాళ్ళకి మన చూడంలో కూడా మంచినీటి సౌకర్యము, మధ్య ప్యాకెట్ కూడా సరఫరా చేయడం జరిగింది. ఉపవాసం లేని భక్తులకు అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయబడింది. ఉపవాసము విడిచిన భక్తులకు ఫ్రూట్స్ మరియు బ్రహ్మశిర మొదలైన ప్రసాదాలు మేము దాతల ద్వారా అందించబడింది. ఎటువంటి అవసరమైన అన్ని శాఖల సమన్వయంతో మేము పోలీసు వారు, మున్సిపల్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని శాఖల సమయంతో దాతల ఘనంగా నిర్వహించడం జరిగింది. విఐపీ పాసుల వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలగలేదు. విఐపీ పాసులు తీసుకునే వరకు ఇబ్బంది కలిగింది. వాళ్ళకంటే కూడా సామాన్య భక్తులైతే తొందరగా అయింది దర్శనం. విఐపీ పాసుల వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ వచ్చి 100 రూపాయలు టికెట్, 50 రూపాయలు టికెట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. విఐపీ పాసులు తీసుకోవడానికి ఇబ్బంది జరిగింది. విఐపీ పాస్ అంటే ఇక్కడ లోకల్ లీడర్లు ప్లస్ మాజీ కౌన్సిలర్లు కానీ ఎవరైనా లోకల్ లీడర్లు కానీ వాళ్ళ గురించి
వాళ్ళ కార్యాలయం నుంచి కాసులు అడగడం జరుగుతుంది. దానికి మేము వివేక్ కోసం వాళ్ళకు మాట ఇవ్వకుండా వివరించడం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈ రోజు కళ్యాణం, 3వ రోజు కళ్యాణంతో పాటు సాయంత్రం రథోత్సవ కార్యక్రమం కేరళ నృత్యాలు, కోలాటాల మధ్య అత్యంత వైభవంగా స్వామివారికి ఈసారి నూతనంగా కోనేరు నిర్మించడం జరిగింది. ఆ కోనేరులో రేపు 4వ రోజు త్రిశూల స్నానం, స్వామివారి పల్లక సేవ రచించి త్రిశూల స్నానం చేపించి అక్కడి నుంచి ఈ కోనేరు ప్రారంభమవుతుంది. 4వ రోజు మహారుద్ర హోమము ప్లస్ పూర్ణాహుతి మొదలైన కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు సమాప్తమవుతాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామంలో పుణ్యక్షేత్రమైన భవానీ శంకర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు రేపాక ప్రదీప్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు గుర్రం లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు, కమిటీ సభ్యులు పాల్గొని కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించారు. 3 రోజుల నుండి రుద్రాభిషేకం, పురుష సూక్త, లక్ష్మి గణపతి హోమం, వాస్తు నవగ్రహాల పూజలు, మహాపూర్ణ హోమం గ్రామ పెద్దలు పాల్గొని నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందారు. గ్రామ అభివృద్ధి ప్రదాత రేపాక ప్రదీప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భవానీ శంకర స్వామి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని, గ్రామ పెద్దలు ప్రజల సహకారం తీసుకుంటున్నామని మాట్లాడారు. గ్రామం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం తర్వాత హోమంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం. తర్వాత ఈరోజు అగ్నిగుండాలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ తదుపరి ఈ రథయాత్రతో ఊరు మొత్తం తిరిగిన తర్వాత ఆ స్వామి ఆశీస్సులను అందరం కూడా ఇల్లు వాటి అందరం మొక్కి మా కోరికలను తీసుకుంటాం. ముఖ్యంగా యాదాద్రి జిల్లాలోనే చాలా పవర్ఫుల్ టెంపుల్ మాది. భూపాల్ రాజు ఆ రోజుల్లో నిర్మించిన కాకుండా విజ్ఞాన భూపాలుడు నిర్మించిన ఈ టెంపుల్ చాలా ప్రతిష్టాత్మకమైంది, చాలా పవర్ఫుల్. ఈ జిల్లాలో ఎవరు కూడా మొక్కినా కానీ వారి కోరికలు తీరుతాయి. దయచేసి అందరూ కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా అందరూ వచ్చి మా స్వామివారి ఆశీస్సులు తీసుకొని వారి కోరికలు తీర్చుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మున్సిపాలిటీలోని పలు వార్డులను పరిశీలిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క. బీరంగూడ గుట్ట బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈవో సెస్టర్ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.